టు సునీత ఛానల్. మా ఇంట్లో చేసిన చికెన్ పికిల్ రెసిపీ షేర్ చేస్తాను. ముందుగా ఒక హాఫ్ కేజీ బోన్లెస్ చికెన్ తీసుకొని నీట్గా వాష్ చేసి చిల్లుల గిన్నెలో మినిమం ఒక 1 అవర్ స్ట్రెయిన్ చేసుకోవాలి. వాటర్ అంతా కంప్లీట్గా పోయిన తర్వాత దీనిలో కొంచెం పసుపు, ఒక హాఫ్ స్పూన్ ఉప్పు, ఒక హాఫ్ స్పూన్ కారము, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలిసేలా కలిపి ఇప్పుడు స్టవ్ మీద మీడియం ఫ్లేమ్లో మూత పెట్టి ఉడికించాలి. దీనిలో ఉన్న వాటర్ దగ్గరికి ఎగిరిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని దీనిలో దగ్గర ఒక 10 స్పూన్స్ ఆయిల్ వేసి మనం ఉడికించిన చికెన్ పీసెస్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో మరీ గట్టిగా కాకుండా కొంచెం సాఫ్ట్గా ఉండేలాగా పీసెస్ ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ కలర్లో. ఇవి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఒక 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఈ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. మనం ఫ్రై చేసిన చికెన్ పీసెస్ కూడా వేసి ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక పావు స్పూన్ మెంతి పొడి, అలానే 1 స్పూన్ జీలకర్ర పొడి, 1 స్పూన్ ధనియాల పొడి, హాఫ్ స్పూన్ గరం మసాలా పొడి యాడ్ చేసుకొని మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. మ్యారినేట్ చేసినప్పుడు ఉప్పు కారం వేసాం కదా, ఒకసారి టేస్ట్ చూసుకొని మన టేస్ట్కి తగ్గట్టు ఉప్పు కారం యాడ్ చేసుకొని ఒక పెద్ద నిమ్మకాయని కట్ చేసి ఈ పచ్చడి అంతా కంప్లీట్గా చల్లారైపోయిన తర్వాత ఈ రసాన్ని యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఇదంతా మనం ఒక బౌల్లోకి తీసుకొని పచ్చడి అంతా కంప్లీట్గా చల్లారిపోయిన తర్వాత మూత క్లోజ్ చేసి పెట్టుకోవాలి. సో నెక్స్ట్ డే మార్నింగ్కి చూస్తే ఈ విధంగా ఉంది. ముక్కలు మరీ తింటూ ఉంటే మరీ గట్టిగా లేవు, కొంచెం సాఫ్ట్గానే ఫ్రై చేసుకున్నాం కాబట్టి. అంతే అండి, చాలా టేస్టీగా ఉండే చికెన్ పికిల్ రెసిపీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.